మనకి 50 ఇయర్స్ ఓల్డ్ బిఫోర్ దండి. సో దీనికి కూడా గుత్తపూసలు ఇలా సెట్ చేశారు. ఇలాగా ఇది పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, రాళ్ళ నెక్లెస్ అంటారు. వావ్, అసలు ఇంక ఈ సారీ మీద ఇంకా ఎలివేట్ అయింది. చాలా చాలా బాగుంది. సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా డిజైన్ చేశారు. డిజైనర్ పీస్ లా తయారు చేసాము. ఓకే. అండ్ తన పెండెంట్ కూడా లక్ష్మీదేవి పెండెంట్, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ది. ఇది కూడా 10 years బ్యాక్ ది. సో రెండు కలిపి ఇలా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది. హెయిర్ యాక్సెసరీస్తో చేశారు. అంటే లైక్ ఇది వచ్చేసి మనకి జడబిల్ల, ఇది డిటాచబుల్ కూడా చేసుకుని వేరే వాటికి వాడుకోవచ్చండి. ఈ విధంగా డిటాచబుల్ ఇచ్చారు చూడండి. చాలా ఇష్టమైన డిజైన్ కుందన్స్ లో. ఓకే, అసలు కుందన్ లాగా కనిపించకుండా అసలు వేరే డిజైనర్ పీస్ లాగా ఉంది. డైమండ్ లుక్ వస్తుంది మనకి ఇది. ఇక్కడ మనం రెడ్ బొట్టు పెట్టేసాము, కింద కూడా మోతీ అండ్ రూబీ కాంబినేషన్ ఇచ్చేసి ఇయర్ రింగ్స్ కి కూడా ఇలా సింపుల్ గా చేసేసరికి మనం వేసుకున్నప్పుడు బాగా గ్రాండియర్ ఉంటుంది. సింపుల్ ప్లెయిన్ గోల్డ్ నెక్ సెట్ కి ఇలాగా ఇది మనం డిటాచబుల్ గా కూడా పెట్టించుకొని వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు అండి. సింపుల్ గా బొట్టు పెట్టించుకున్నారు. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఆర్ఆర్ జ్యువెలర్స్ వెడ్డింగ్ సీజన్ బిజీగా అవుతుందండి. సో ఏం నడుస్తున్నాయి మ్యామ్ బాగా ఇప్పుడు? గొట్టపూసలు, బొట్టు హారం, చంద్రహారాలు అండ్ మల్టీ జ్యువెలరీతో పెండెంట్స్ అండ్ నక్షి జ్యువెలరీ. ఓకే, అన్ని హెవీ సెట్స్ రెడీ అవుతున్నాయి. మనం లైక్ లైట్ వెయిట్ కలెక్షన్స్ లాంచ్ చేసాం కదా, లైక్ చూపించాం వీడియోలు ఎప్పుడు ఉంటాయి. ఎలా ఉంది మ్యామ్ దానికి? సూపర్ రెస్పాన్స్, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అండ్ ఆన్లైన్ లో కూడా తీసుకుంటున్నారు. ఓకే, సో స్క్రీన్ షాట్ పంపించేసి వాళ్ళు ఏ జ్యువెలరీ కావాలో అది మార్క్ చేసి పంపిస్తున్నారు. సో దాని ఎస్టిమేషన్స్ ఇస్తున్నాము. ఆన్లైన్ లో షిప్పింగ్ కూడా స్టార్ట్ చేసాం మనము. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఫొటోస్ తీసి పంపిస్తే స్క్రీన్ షాట్స్ మేము దాని డీటెయిల్స్ ఇస్తాము. ఓకే అనుకున్న వాళ్ళు పేమెంట్ చేసేసి డెలివరీస్ తీసుకుంటాం. సో ఇన్స్టా అండ్ యూట్యూబ్లో మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ వీడియోస్ ఉంటాయండి, అక్కడ చూడండి. ఆ లైట్ వెయిట్ కలెక్షన్స్ అంతా డీటెయిల్డ్గా ఉంటాయి. ఇకపోతే ఈ వీడియోలో 50 to 70 years ఓల్డ్ నగల్ని కూడా 100 years కూడా ఉందండి. అండ్ మోస్ట్ స్పెషల్ మేడం కొన్ని బ్యాంగిల్స్ చేయించుకున్నారు, సూపర్ ఉన్నాయండి. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో రీడిజైనింగ్ కోసం ఎవరైనా విజిట్ అవుతున్నారు అంటే డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఉంటుందండి, బొటానికల్ గార్డెన్ రోడ్. అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకొకటి నోట్ ఏంటంటే అండి, మీరు ఏదైనా రీడిజైన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆల్టుగెదర్ అన్ని నగల్ని మీరు తీసుకొస్తే పర్ఫెక్ట్ పీస్ అనేది మేడం చేయగలుగుతారండి. అలా క్రియేటివ్గా చేసిన కొన్ని పీసెస్ని చూద్దాము. ఎస్, ఫస్ట్ ఏది చూపిస్తున్నామా? సీ దిస్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఓకే, దుబాయ్ నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు జ్యువెలరీ. ఇది ఓకే, ఈ పాత జ్యువెలరీ. సో దాన్ని మనము ఇలా డిజైనర్ పీస్ లా తయారు చేసాము. ఓకే, అండ్ తన పెండెంట్ కూడా లక్ష్మీదేవి పెండెంట్, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ది. ఇది కూడా 10 years బ్యాక్ ది. సో రెండు కలిపి ఇలా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది. ఓకే, అండ్ ఎప్పుడైనా ఇలానే వస్తుంది, ప్రతి ఒక్కరికి సేమ్ చేస్తాము అని కాదు. సో ఎవరికి ఎలా నచ్చితే వాళ్ళకి మనం సెట్ చేస్తాం ఇలాంటివన్నీ. ఓకే మ్యామ్, ఇది ఓల్డ్ పీస్ ఒకసారి చూపిద్దామా? ఇలా సింపుల్ గా ఉండే ఇది దుబాయ్ నెక్లెస్ అమ్మా? అవునండి. పాపం గుచ్చుకుంటుంది కూడా తనకి. ఇక్కడ చూడండి, ఇట్స్ లైక్ పోకింగ్. ఓకే, పాపం మెడక దగ్గర వచ్చినప్పుడు బాగా గుచ్చుకుంటుంది అనేసరికి మనం మెడకి ఇక్కడ బీట్స్ ఇచ్చేసాము. సో ఇది శారీ మీద వెళ్ళిపోతుంది, శారీ మీదకి వెళ్తుంది. అండ్ షీ డోంట్ వాంట్ మెల్ట్. తనకేదో మెమరీ. ఇక్కడ కూడా చూస్తే ఈ పెండెంట్ ఏమో వాళ్ళ అమ్మమ్మది. సో అమ్మమ్మ గిఫ్ట్ కూడా దీంట్లో మిక్స్ చేసేసాము. అండ్ రూబీస్ తనకి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్లో రూబీస్ లేవని చెప్పి రూబీస్ తను చాయిస్ చేసుకున్నారు. ఇయర్ రింగ్స్ కూడా మనం చాంద్బాలి లాగా సెట్టింగ్ చేసేసాము. ఎంత క్లాసీగా ఉందో చూడండి. ఎస్, చాలా బాగుందండి. అంటే అసలు అన్బిలీవబుల్ సెట్ లాగా అయింది. అంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్ ఎక్కడ అర్థం కాకుండా అరౌండ్ 12 grams దాకా యూజ్ అయినది అడిషనల్ గోల్డ్. అవునండి. ఓకే మ్యామ్. సో మన దగ్గర ఎప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉండే బొట్టుమాలాలు మ్యామ్ వీక్లీ ఎన్ని అవుతున్నాయి మ్యామ్ ప్రజెంట్? అరౌండ్ 30 to 40 sets అండి. ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ బొట్టుమాల. ఓకే, అండ్ బాగా గ్రాండ్ గా ఉంటది. సో సుమా గారు చేయించుకున్నప్పుడు కూడా అందరూ చాలా నచ్చారు. అండ్ తను కూడా అందరు R&D చేసి ఇది బాగుందని చేయించుకున్నారు కదా. సుమా మేడం చేసుకున్నాక బొట్టుమాల మంచి డిఫరెంట్ గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్ని చేసి ఉంటామా బొట్టుమాలాలు అయితే? అరౌండ్
3000 ప్లస్ ఎవ్రీ వీక్ చాలానే అవుతున్నాయండి. మీరు ఇన్స్టా పేజ్ ఒకసారి చూడండి, ఆర్ఆర్ జ్యువెలర్స్ది. డెఫినెట్గా అసలు అన్ని ట్రెండీ కలెక్షన్స్ అన్నీ మీకు అక్కడ కూడా అప్డేట్స్ ఉంటాయి. సో దీనికి అడిషనల్గా ఎంత అయింది మ్యామ్? అరౌండ్ 25 to 35 grams ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఇయర్ రింగ్స్, వాళ్ళు ఇయర్ రింగ్స్ ఏం చేసుకున్నారు, ఇక్కడ పైన ముత్యాలు వచ్చాయా, కింద ఈ బొట్టు బదులు ఇంకా ఏమన్నా వేరేట్ వేసుకున్నారా, దాన్ని బట్టి అన్ని జనరల్గా అందరూ బీడ్స్ పెట్టుకుంటుంటారు, బట్ ఈ క్లయింట్ చాయిస్ హెవీగా కావాలి అని చెప్పేసి. ఓకే, నైస్ మ్యామ్, చాలా బాగా వచ్చింది. వన్ మోర్ డిజైన్ చూద్దామండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ మూమెంట్ అని చెప్పేసి తను బొట్టుమాల చేయించుకున్నారు. సీజెడ్ లాంగ్ చైన్. సో చాలా ఇయర్స్ వాడేసాను నేను, 20 years నుంచి వాడినాక బోర్ అయిపోయిందని చెప్పేసి తను ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది. సో వెడ్డింగ్ సీజన్లో చాలా గ్రాండ్గా కనిపించాలి ఒక పీస్ వేసుకున్నా కూడా అని చెప్పేసి తను ఇలా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనం రెడ్ బొట్టు పెట్టేసాము, కింద కూడా మోతీ అండ్ రూబీ కాంబినేషన్ ఇచ్చేసి ఇయర్ రింగ్స్కి కూడా ఇలా సింపుల్గా చేసేసరికి మనం వేసుకున్నప్పుడు బాగా గ్రాండియర్ ఉంటుంది. ఒకసారి వేసుకొని చూపియండి పూర్ణిమ, ఎలా ఉంటుందో చూస్తే వ్యూవర్స్ కూడా ఇమాజినేషన్ చేయొచ్చు. అంటే ఇంత హెవీగా వస్తుంది, దీని మీద ఏమో సింపుల్ గా అనిపిస్తుంది, వేసుకున్నప్పుడు మనకు ఆ గ్రాండియర్ అర్థమవుతుంది. ఉన్నప్పటికీ పెట్టుకున్నప్పటికీ వేరియన్స్ ఎంత ఉందో కదా అసలు. అవునండి. సో ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ చేశారమ్మా? అవునండి. సో ఇక్కడ పెండెంట్లో మనం మోతీ అండ్ రూబీ వేసాం కదా, సేమ్ కాంబినేషన్ మనకు ఇయర్ రింగ్ లో కూడా అదే కాంబినేషన్ వేసేసరికి కొంచెం గ్రాండియర్ లుక్ వస్తుంది. వేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఒక పీస్ మనది గ్రాండియర్ పీస్. అండ్ మన మెమొరీ ఎప్పుడో మ్యారేజ్ టైంకి అన్ని చేసుకొని ఉంటాము, దాన్ని కరిగిచ్చినాం అనుకోండి, ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా మంది అయితే చాలా రిగ్రెట్ అవుతారు వచ్చినప్పుడు, మేడం మేము ఛానల్ ముందు చూసింటే బాగుంటుంది, మీ వీడియోస్ చూడలేదు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇట్స్ ఓకే, ఇంకా ఫ్యూచర్ చాలానే ఉంటాయి. జ్యువెలరీ తీసుకొని రండి, మనం కొత్తవి కూడా జ్యువెలరీ డిజైన్ చేస్తామండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే. అండ్ నాకు చాలా ఇష్టమైన డిజైన్ కుందన్స్ లో. ఓకే, అసలు కుందన్ లాగా కనిపించకుండా అసలు వేరే డిజైనర్ పీస్ లాగా ఉంది. డైమండ్ లుక్ వస్తుంది మనకి ఇది. సో ఇవన్నీ మోజనైట్స్, మనకి ఇక్కడ మీనాకారి వర్క్ వచ్చింది. నాకు చాలా ఇష్టం మీనాకారి వర్క్. సో బ్యాంగిల్స్ అయితే రోజు వేసుకుంటాం కదా, సో అందుకని బ్యాంగిల్స్ లో డిజైన్ చేయించుకో. సో మేడం కోసం డిజైన్ చేసుకున్న బ్యాంగిల్స్. ఇవి ఎన్ని గ్రామ్స్ మ్యామ్? రెండు కలిపి అరౌండ్ 65 grams. 60. చాలా, అంటే మేము కూడా చేయించుకోవచ్చా ఆర్డర్ ఇచ్చి? డెఫినెట్లీ, ఎనీ డిజైన్ వీ కెన్ కస్టమైజ్. చాలా బాగుందండి. ఎన్ని రోజులు తీసుకుంటారు మ్యామ్? ఇదైతే 2 months టైం పట్టారు. 2 months, బట్ కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉందండి. వెరీ యూనిక్ అసలు, ఇక్కడ మన దగ్గర దొరకవు అసలు ఇవి. సో డ్రాఫ్ట్ చేసి మేడం చేయించుకున్న డిజైన్. సో ఈ హారంకి అడిషనల్ గోల్డ్ ఎంత పడింది మ్యామ్? అరౌండ్ 40 grams. 40 grams. మీ బడ్జెట్ని బట్టి అండి, 30 grams ఉందంటే 30 grams డిజైన్స్ మీకు ఒక 4-5 చూపిస్తారు, నచ్చిన దాన్ని మీరు లాక్ చేసుకోవచ్చు. సో ఏంటి మ్యామ్ ప్రొసీజర్? రావాలి చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ జ్యువెలరీ ఫొటోస్ ముందు వాట్సాప్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి. లైవ్ క్లయింట్ రివ్యూ. హాయ్ మేడం, ఎన్ని నగలు ఇచ్చారు మీరు? మేము ఒక 5-6 అయితే ఉన్నాయి. 5-6. ఎక్కడి నుంచి వచ్చారు మా? డాలస్, US. ఓకే, ఎన్ని రోజులు విజిట్ మా? యాక్చువల్లీ 1 month. 1 month. సో చూసారు కదా, ఆన్లైన్ చూసి వచ్చాం. ఎలా అనిపించింది సర్వీస్ అది మ్యామ్? చాలా బాగుంది, ఎక్సలెంట్ డిజైనింగ్. You guys should come. సో ఏంటి మ్యామ్ దీంతో మీ మెమరీ? ఇది యాక్చువల్లీ 2 different నెక్లెసెస్. ఒకటి కింద చేసి పెట్టుకోవట్లేదు ఈ మధ్యన, అందుకని థాట్ లైక్ షీ కెన్ రీడిజైన్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఇచ్చారా మ్యామ్? ఓకే, ఈ 2 necklaces, ఇదొకటి. ఓహో, ఓకే, గాట్ ఇట్. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ పీస్, అన్ని పెండెంట్స్, ఇయర్ రింగ్స్. యా, ఇవన్నీ మా అమ్మమ్మ ఇయర్ రింగ్స్. ఈయన పాతది 30 years బ్యాక్ పెండెంట్. ఓకే, ఇదొక పెండెంట్, ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఓకే, సో ఆ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఒట్టిగా మీరు ఏం వాడరు కదా, వేరే వాటికి మ్యాచ్ అవ్వవు, ట్రెండ్స్ చాలా మారిపోయాయి. సో మీరు మెల్ట్ చేయకుండా ఎందుకు ఉంచుకున్నారు మ్యామ్ ఇన్ని రోజులు? పాతే కదా, థాట్ చూసి ఓకే మెమరీస్ తో పాటు ఉంచుకున్నారు, బట్ నాట్ యూజింగ్ అన్నమాట. సో ఇట్స్ an excellent piece, I loved it. ఓకే, ఓకే మ్యామ్. సో ఇలా మేడం ఇలా పెట్టి చూపించారా మీకు? డిజైన్ చేసి చూపించారు 3-4 ways. సో ఓకే, యు లాక్డ్ ఇట్. నచ్చితే అది. సో అడిషనల్గా గోల్డ్ ఏమైనా పెట్టారా మ్యామ్ దీంట్లో? ఇది అరౌండ్ 3 to 5 grams అంతే. ఓన్లీ అన్ని తనవే, మనం ఓన్లీ జస్ట్ కింద ఇక్కడ బీడ్స్ ఒకటే యాడ్ చేసాము, వెనకాల లింక్స్ ఇచ్చాము, సో దట్ షీ కెన్ వేర్ ఇట్ ఫర్ ద చైన్ కూడా. సో తన చైన్ కూడా ఒకటి డబల్ చైన్ ఉంటే కూడా దాన్ని మనం ప్లాన్ చేసేసి సింగిల్ చైన్కి వేసేసాము. సో ఆ చైన్ కూడా తను తగిలించుకోవచ్చు. ఒకసారి వేసుకోండి నీల్మా.
సో డబల్ చైన్ అంటే ఏంటి మ్యామ్ ఇది? ఇది డబల్ చైన్ ఉంది తందే. సో అప్పట్లో ట్రెండ్ కదా 2 లైన్స్. ఓకే. సో దానికి కొంచెం లెందీగా. వావ్, అసలు ఇంక ఈ సారీ మీద ఇంకా ఎలివేట్ అయింది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లేడీస్కి అంటే నగలు కానీ చీరలు కానీ చూస్తే ఒక ఏమంటారు హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఎస్పెషలీ మనం అన్ని పాతవన్నీ అలా రీక్రియేట్ చేస్తే ఇంకా చూసుకొని ముడిసిపోతాము. ఐ కెన్ సీ దట్ హ్యాపీనెస్. మదర్ కూడా వచ్చారు. ఆంటీ హాయ్ ఆంటీ, రండి ఒకసారి మాట్లాడుతూ రండి. సో మేడం యూఎస్ వెళ్ళిపోయాక మీతో డీల్ చేసేది ఆంటీ గారు కంపల్సరీ ఉంటుందంటే మనం కొనుక్కుంటే కూడా ఇంత ఆనందం ఉండదు కదా. ఓల్డ్ వాటిని రీడిజైన్ చేసినప్పుడు అసలు ఇది రెండు కలిపి ఇంత అందంగా వస్తుందని మేము ఊహించలేదు. యాక్చువల్ క్లయింట్ కంటే మేడం వాళ్ళ మమ్మీ అండి. సో తన ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి వీటిలో. కాదండి, ఇదేమో నీలిమ అత్తగారు వాళ్ళు ఇచ్చారు పెళ్లి టైంలో. ఆ లాకెట్ అలాగే గుర్తుగా ఉంచాం మేము. ఉంచితే మా మదర్ పోయి ముందు తను వచ్చినప్పుడు నీళ్ళు నువ్వు పెట్టుకోమ్మా నీకు బాగుంటుందని ఈ 2 ఇచ్చారు. కమ్మలు ఇచ్చారు. అవి కాస్ట్లీ స్టోన్స్ నీకు అని చెప్పి ఇచ్చారు. అమ్మమ్మది ఇది. తర్వాత నేనేమో చోకర్గా పంపించాను ఇది. అదేమో ఇలా మీరు డిజైన్ చేశారు. ఇంకా 5 pairs ఏమో ఈ షర్ట్స్ తన కోసం నచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి కొని అమెరికా పంపించినవి అన్ని ఇప్పుడు ఒక్క చోటకి చేరి ఇంత హారం లాగా తయారైంది. మీ పాప కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. మామూలుగా కాదండి, ఇంకా అసలు పెద్ద వస్తువు ₹1,00,000 పెట్టుకొనుక్కున్నా కానీ ఎంత హ్యాపీనెస్ ఇవ్వదు కదా. అది ఐ కెన్ సీ హర్ హ్యాపీనెస్ మ్యామ్. చాలా హ్యాపీ. అసలు మామూలుగా కాదండి ఇది. అయితే అసలు ఇలా ఊహించలేదు మేము. చాలా బాగా వచ్చింది. మనం కమ్మలని కూడా వాడేసాం ఇక్కడ. అదే ఓకే. అసలు కమ్మలు అవ్వలేదంటారు. కమ్మలు అయినాయి. మనం కమ్మలలో ఉండే లెంత్ కూడా వాడేసాం. ఇది లెంత్ తక్కువ ఉందని చెప్పి చిన్నది ఇది. సో లెంత్ కూడా వాడేసాము ఇక్కడ మనము. ఒక టైంలో మేము ఏమనుకున్నామంటే ఇలాగ పాపిట్ చైన్ కి ఇలా జాలర్ పెడతారు కదా మ్యారేజ్ టైంలో, దీన్ని అలా చేద్దాం అనుకున్నాం. కానీ దాన్ని అన్ని తీసుకొచ్చాయమ్మా చిన్నవి అన్నీని మనం వీడియోలో చూసాం కదా. ఎలా అయినా సరే అక్కడ కలిసి మనం ఇదే చేయించుకోవాలని పెట్టాం. చాలా ఫుల్, చాలా హ్యాపీ. మామూలు హ్యాపీ కాదు. సో యు ఆర్ ద హ్యాపీయెస్ట్ క్లయింట్ నేను చూసిన వాళ్ళలో లైవ్ లో. అంటే ఆ మెమరీస్ అన్ని అసలు మా పాప చిన్నప్పుడు నీలిమ చిన్నప్పుడు కొన్నా ₹500 పెట్టుకున్నాను నేను. ఇప్పుడు 50,000 అయిపోతాయి. ఎంతైనా కూడా ఇదేమో తర్వాత మ్యారేజ్ అయ్యాక నల్లపూసలు వేసుకున్నప్పుడు మ్యాచింగ్ గానీ ఇది కొన్నా. ఇది మీ సెలక్షన్. ఇది చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే 2 years అప్పుడు బలవంతంగా పెట్టడమే వద్దన్న. డిజైనర్ పీసెస్ అయిపోయినాయి. సో ఈ లాకెట్ కాపీ చేయాలంటే కూడా కుదరదు. ఇవేమో ఇవి ఈ లాకెట్ మా తోటికోళ్ళు అమెరికా నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పువ్వులు పట్టుకొచ్చి ఇచ్చారండి. పువ్వుల్ని మనం ఇలా ఇలా నెక్లెస్ చేశారు. చేయించడం కూడా అది కూడా ఏమైందంటే మేము నలుగురు ఉన్నాం. మా తోటికోళ్ళు అమెరికా నుంచి వచ్చారు. ఆవిడ ఒకటి, నేనొకటి, మా ఆడపడుచులు 2 నలుగురం కలిసి ఈ నెక్లెస్ చేయించాం. అంటే తక్కువలో అయిపోయేటట్టు చేయను కాదు. అదేమో నేను చెప్పాను డిజైన్ ఇలా చెయ్యి అని చెప్పి ఇది విజయవాడలో చేయించుకున్నాం నలుగురు. చేయించుకుంటే దీన్ని ఏమో ఇంకా అందంగా మీరు తయారు చేశారు. చాలా బాగుంది. ఈ చైన్ కూడా వేసుకోవచ్చు మ్యామ్ ఇలా. సో వీ కెన్ యూజ్ ఇట్. సింపుల్ చైన్స్ వేసుకున్నామంటే పెండెంట్స్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి. సో మీ డిజైన్స్ అన్నిట్లలో అడిషనల్ గోల్డ్ ఏం లేదు మ్యామ్. ఇట్స్ వెరీ మినిమల్ గోల్డ్ యూజ్ చేసింది. పట్టినా కూడా పర్వాలేదు కానీ మళ్ళీ డిజైనింగ్ కావాలంటే రాదు కదా. మీ మెమరీ అది ఎప్పుడు చేయించుకున్నా గానీ ఆ హ్యాపీనెస్ వేరు కదా. పాతవి చాలా చాలా హ్యాపీగా ఉంది. మా మదర్ అయ్యి ఉన్నాయి కదా, వాళ్ళ అత్తగారు ఇచ్చినవి అన్నీ ఉన్నాయి. ఇటు అటు ఫ్యామిలీ అందరి పాపవి కూడా వచ్చాయి దాంట్లో. ఈ పీస్ చెప్పాలి ఎస్పెషల్లీ. ఓకే, ఇది మా మదర్ అండి. 70 సంవత్సరాలు అవుతుంది.
అప్పుడు చేయించుకున్న నెక్లెస్ తనకి ఇచ్చారు. మదర్ హ్యాపీ అవుతారు ఇప్పుడు. మా మదర్ లేరు. అవును అవును తనకి ఇస్తే నేను ఒకటే చెప్పాను, ఆ బ్లూ నెక్లెస్ తనకి చాలా ఇష్టం అయింది. అమ్మమ్మ నెక్లెస్ బ్లూ రాళ్ళు ఎవరి దగ్గర ఉండవు అనుకుంటా ఉండేది. ఉంటే నేనేం చెప్పానంటే అలా కాదు, అది అలాగే ఉంచు, మీది చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించి ఇలా చేయించుకోమని. ఇది పెద్ద హారం చేశారు మీరు. మ్యామ్ ఈ మొజనైట్ అనేది ఎవరిది థాట్ మ్యామ్? మేడం వాళ్ళు అడిగారు, ఆమె చూపించారు. అసలు చాలా బాగా వచ్చింది. అది పెట్టినందుకు అసలు ఓల్డ్ అంటే నమ్మలేరా మేము, అంత ట్రెండీగా ఉందో. సో నైస్. అంటే చూడటం కన్నా పెట్టుకుంటే ఇంకా అందంగా. నీలిమా మేడం మీద పెడదాము. సో హౌ ఇట్ టర్న్స్? ఇట్స్ బ్యూటిఫుల్, నో వర్డ్స్. అవును అవును. అయినా మా మదర్ ఎంతో ఇష్టంగా, మా మదర్ చాలా ఫెయిర్ గా ఉండేవారు. ఆవిడకి ఎదిరిపోయేది అసలు పెట్టుకుంటే. మనవరాలు కూడా అంతే ఫెయిర్ గా ఉందిలేండి. అందుకే మనవరాలకి ఇచ్చింది. ప్రేమంతా అలా మళ్ళీ అంత మంచి డిజైన్ లో వచ్చేసింది. అది లక్ అండి, మీరు దొరకటం మా లక్. అది అప్పుడు మా ఫాదర్కి చెప్పొచ్చాం, అమ్మ నెక్లెస్ ఏదో కొంచెం రీమోడల్ చేస్తున్నావు నాన్న, ఇలాంటి అలాగా చేయించుకోండి. ఆయనకి చాలా ఇష్టం గోల్డ్ అండి, ఎప్పుడు పూర్వం నుంచి. అందుకే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను చాలా సార్లు పాత యాక్టర్స్ వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళ జ్యువెలరీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని అలా రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు గోల్డ్ అని తెచ్చి పెడతాను. డిజైన్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర. మీ ఖజానా చూస్తే నాకు 71లో మ్యారేజ్ అయింది. అప్పుడు పగడాల ముత్యాలతో చేయించిన నెక్లెస్ ఒకటి ఉంది. అవన్నీ నేను అదే చెప్తున్నాను. సో బ్యూటిఫుల్ గా తయారు చేసేస్తున్నాం అనుకోండి. ఇంకా అల్టిమేట్ జడ అయితే గ్రాము 200లో కొన్ని చేయించాను. గ్రాము 50 రూపాయల నుంచి నాకు 200 నుంచే బాగా తెలుసు కొనుక్కోవాలని. అప్పుడు జడ చేయించాను. ఈ పూసలు కూడా మంచిగా సెట్ అయినాయి. చాలా బాగా వేసుకుంటే మామూలు చూసిన దానికన్నా వేసుకుంటే మారిపోయింది. అసలు ఏమైనా అకేషన్స్ ఉన్నాయా మీరు వెళ్ళాక? ఇప్పుడు యూఎస్ ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఓకే, వీ కెన్ క్రియేట్ ఎందుకు మొత్తం అందరూ ఇక్కడికి వస్తారు చూడండి, మీకు ఊపిరి అందనే ఉంది. కమ్మలు కూడా భలే ఉన్నాయండి. తను సపరేట్ గా కూడా వేరే దానికి వేసుకోవచ్చు. అది నేను అనుకున్నాను, ఆ దుద్దులు అయితే దీనికి సూట్ అవ్వవు, పెద్దోళ్ళు దుద్దులు కదా అని అదేదో చెయ్యాలేమో అని అనుకునేదాన్ని. అలాంటి చక్కగా తయారైంది. సో వరల్డ్ లో ఒకటే పీస్ మీ దగ్గరే ఉంది. ద బ్యూటిఫుల్ గా ఉందో. సో టోటల్ మీరు ఎన్ని చేయించుకున్నారు మ్యామ్? 4 జతలు గాజులు అన్ని స్క్రూస్ పెట్టాము పూర్ణిమ. సో ఇది కూడా తనది పాపం సీజెడ్ బ్యాంగిల్ వేసుకున్నప్పుడల్లా వంగిపోతాం, అందుకని మనము ఈ మోటివ్స్ యాడ్ చేసి స్క్రూ చేసాం. సో దట్ షీ కెన్ వేర్ ఇట్ డైరెక్ట్లీ. వేసుకునేదానికి ఈజీగా ఉంటది. అప్పుడు ఐ థింక్ దీనికి కూడా మ్యాచ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ డిజైన్ చేంజ్ చేసామన్నమాట. సో దీంట్లో కూడా మొజనైట్ ఏంటంటే నల్లపూసలు ఉన్నాయనుకోండి చేయించుకుంటే అది పొట్టి చేసినప్పుడు ఆ మొక్క ఇదిగో అది కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా పెట్టుకొని ఒకసారి యా పర్ఫెక్ట్ మ్యాచ్. సూపర్ ఉందండి, మంచి మ్యాచ్ అయిపోయినాయి. అండ్ ఈ డైమండ్ బ్యాంగిల్స్ కూడా మనము మేడం ఎప్పుడు కొన్నారు ఇవి? వైజాగ్ లో మా హస్బెండ్ ఉండగా ఏదో ఎగ్జిబిషన్ పెడితే ఏదో తెచ్చుకోండి అంటే ఈ 2 lakhs కొన్నాను. డైమండ్ బ్యాంగిల్స్ అమ్మా. కానీ తనకు సైజ్ రావట్లేదని తనకని కొన్నాను, నీలిమాకని కొన్నాను. కొంటే ఈ స్క్రూలు పెట్టించాం. ఇప్పుడు అసలు వేస్ట్ అవ్వకుండా ఎంత హ్యాపీ, ఎంత సేవ్ చేశారో మాకు. వాట్ అబౌట్ దిస్ మ్యామ్? ఇది కూడా ఇది స్టోన్స్ పోయినాయి అండ్ స్క్రూ కూడా మనం పెట్టేసాము. ఇది కూడా అంతే స్క్రూ. దిస్ ఇస్ ఆల్సో వెరీ ప్రిటీ. ఈ డిజైన్ అసలు నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటివి. డిఫరెంట్ చూసాము. నల్ల పూసలు మాత్రం ఇది వెరీ ట్రెండ్. ఇదే షాట్ లో నెక్లెస్ కూడా అదైతే ఎవరి దగ్గర ఉంది. దిస్ ఇస్ వెరీ యూనిక్. అంటే ఇవన్నీ మీరు రాజులు కదా, భీమవరం స్టైల్ డిజైన్స్ ఇక్కడేనండి. ఇక్కడ అలాగే వేరే
చూసి చేయించుకోవటం అలవాట్లేదు. ఎక్కడన్నా చూస్తే నచ్చితే తెచ్చుకోవటం అంతే వెంటనే, అది అలవాటు అయ్యి. మ్యామ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ లో రెడీ జ్యువెలరీ కూడా చాలా బాగుంటాయి. మ్యామ్ చేయించుకున్న బ్యాంగిల్స్ చూడండి ఒకసారి, 65 grams. అవి ఈ ఉంగరాలతో ఏదో అన్నారు కదా, ఉంగరాలు ఇవి ఉన్నట్టున్నాయని డౌట్ వచ్చింది. రెడీ డిజైన్ ఎనామిల్ తో చేయించి ఎనామిల్ వర్క్ అనుకుందాం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ మెమరీస్ అన్ని మా వ్యూవర్స్ తో షేర్ చేసినందుకు. అండ్ రియల్లీ మ్యామ్ చాలా చాలా పెట్టి ఉంది. ఇది చాలా నచ్చింది నాకైతే. సో మ్యామ్ మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేస్తున్నారా నెక్స్ట్? అలా కాదు, మాకు అసలు పరిచయం లేనప్పుడే నేను అందరికీ చెప్తా ఉండేదాన్ని, చూసారా మీరు చూసారంటే ఇదేం పిచ్చి, నీకు అసలే గోల్డ్ పిచ్చి అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ ఇదొకటే మళ్ళీ కొత్తది అని. నేను ఏమన్నా మా ఆడపడుచు అంటున్నారు, ఏమన్నా పార్ట్నర్షిప్ తీసుకున్నారు వదినా మీరు, ఇంకా అదే గొడవ, నాకు అంతొద్దు, హ్యాపీనెస్ అంతే. ఏదైనా అంతే, నాకు కూడా ఏదైనా నచ్చింది అనుకోండి, షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ, సో నేను అందరికీ స్ప్రెడ్ చేస్తాను. అసలు వేరే జ్యువెలరీ షాప్ లో వాళ్ళకి కూడా వీడియో చేయరా నాకు అని చెప్పిద్ది, ఆ షాప్ లో బాగున్నాయి వాళ్ళకి వీడియో చేయబోని మా చెప్తారు నాకు. అంటే యాజ్ ఎ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ వీ వాంటెడ్ టు స్ప్రెడ్, అందరికీ మంచి హెల్ప్ చేయాలి, అందరూ బాగా. స్టార్టింగ్ లో అలాగే అనుకుంటారండి, తెలియదు కదా పిల్లలకి. నీలిమా ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికాలో, వీళ్ళు నైబరే. తనైతే గోల్డ్ అంతకుముందు ఎప్పుడు కొనుక్కోలేదంట, వస్తే గాజులు కొనుక్కో అని చెప్పి తీసుకెళ్ళి కొనిపిస్తే ఇప్పటికే అంటుంది, ఆంటీ ఆ రోజు మా ఆయన అయితే కొనకపోను, మీరు తీసుకెళ్ళి కొనిపించారు, నాకు అప్పటి నుంచి గోల్డ్ ఆంటీ అని. అదే కదా, కొంతమంది చేతి వాసి ఉంటుంది కదా, అలా ఉన్నారండి కొంతమంది, చాలా మంది ఉన్నారు. ఎలక్ట్రీషియన్ దగ్గరికి అన్ని నేనే వెళ్ళాలి, ఆంటీ రండి ఒక్కసారి అని. అది ఏముందండి, ఒకరికి హెల్ప్ చేసినది మాత్రం ఏమైపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ క్లయింట్ రివ్యూ అండి ఎవర్ ఇప్పటిదాకా నేను చేసిన వాటిల్లో. ఇంత హార్ట్ఫుల్ గా, హ్యాపీగా, విత్ ప్యూర్ లవ్ అండ్ ఎమోషన్స్. మీరు మొదటి రోజు ఇది పెట్టి చూపించగానే నేనేం చెప్పాను, అబ్బా అసలు ఇలాంటి లాకెట్ ఉంటుందనే తెలియదు నాకు అని. ఎంత హ్యాపీగా ఇంటికి వెళ్ళాక కూడా నీళ్ళు ఎంత బాగుందో అనుకుంటాను. మ్యామ్ మీరు అలా చూసినట్టే వచ్చిందా మొత్తం సెట్? చాలా సేమ్ పెట్టినట్టే. ఓపెన్ చేసి ఎన్నిసార్లు చూసుకున్నారు, ఎంత బాగుందో. నేను అందరికి చూపించేసాను బేవారాన్ని, మా కజిన్స్ కి అందరికి ఫంక్షన్ కి వెళ్ళాం. అసలు ఇలా ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, కాకపోతే కొంచెం టైం, ఎవరికుండే ఇబ్బందులు ఉంటాయి కదా. అన్ని ఎక్స్క్లూజివ్ వచ్చాయి. సో ప్రతి ఫోటో మాకు కావాలి, ప్రతి ఫోటో మేము అందరు వ్యూవర్స్ కి షేర్ చేస్తాం. అంటే మీరు వేసుకున్నప్పుడు మీ లవ్ తెలుస్తుంది. సో ఇది కూడా మనకి 50 years ఓల్డ్ బిఫోర్ దండి. సో దీనికి కూడా గుత్తపూసలు ఇలా సెట్ చేశారు. ఇలాగా ఇది పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, రాళ్ళ నెక్లెస్ అంటారు. ఆ డిజైన్ చాలా బాగా వచ్చింది కదా. సో ఇలాంటివి మీకు ఎవ్రీ వీక్ చాలా చాలా అవుతూనే ఉంటాయండి. ఇన్స్టా పేజ్లో కూడా చూడండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ నెక్లెస్. ఇలాగా ఒట్టిగా ఈ పీసు ఇలా ఉన్నింది అనమాట. ఇక్కడ వేరే పెండెంట్ ఉన్నింది. సో ఇది తీసేసి ఇది సెట్ చేశారు మేడం. సింపుల్గా నీట్గా చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇలాంటి హారాలు అయితే వందలు తయారయ్యాయండి ఇక్కడ. ఇది యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఇలా ఫ్లోరల్ డిజైన్ కింద ఎమరాల్స్, రష్యన్ ఎమరాల్స్ ఇచ్చారు. తక్కువ గోల్డ్ తోటే చాలా నీట్గా ఎలివేషన్ అనేది వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద యూఎస్ క్లయింట్ అండి. తనవి యాక్చువల్గా 2 నెక్లెసెస్ ఉంటాయి, 2 కూడా పింక్ కలర్లోనే. తనది ఇంకొక సెట్ కూడా ఉంది ఇక్కడ, 2 కూడా పింక్ కలర్లోనే. తనైతే యూఎస్ నుంచి వచ్చారట. వచ్చాక ఇది ఫోటో తీసుకొచ్చారు. ఆల్రెడీ రాధా మేడం చేసిన ఇలాంటి వన్ ఆఫ్ ద సెట్లో నుంచి పిక్ తీసి పెట్టుకొని ఉన్నారు. ఇది చూపించి ఇలా మేడం సెట్ చేసి చూపించగానే ఈ రెండింటిని హాఫ్ అన్ అవర్లో ఓకే చేసేసి వెళ్ళిపోయారటండి. సో కంప్లీట్ అయింది. చాలా క్యూట్గా చాలా బాగా వచ్చింది కదా. ఇలా మిడిల్లో మాత్రమే మనకి వైట్ స్టోన్ ఫ్లోరల్ డిజైన్ మోటివ్స్ ఇచ్చారు. కింద కూడా ఇలా పింక్ బీడ్సే మనకి హ్యాంగ్ అవుతూ వచ్చు. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయండి. అండ్ అదే క్లయింట్ది ఈ సెట్ కూడా. సో బొట్టుమాలాస్ అయితే ఇప్పుడు అట్లీస్ట్ చాలా లైక్ ఒక 200 అలా అయిపోతున్నాయండి. చాలా పీసెస్ అవుతున్నాయి. నేను ఒక ఇన్స్టా రీల్లో పెట్టాను. మొత్తం ఒక 6-7 పీసెస్ ఆ రోజు డెలివరీలో ఉండే కలెక్షన్ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చూడండి. ఇది యాజ్ పర్ ద బడ్జెట్ మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఈ క్లయింట్కి
ఇంకా అడిషనల్ బీడ్స్ అలా ఏమీ వద్దు, ఇలా చాలా డీసెంట్గా ఎలిగెంట్గా వచ్చింది ఈ సెట్ అయితే. సో విత్ మినిమల్ గోల్డ్ అండి. అండ్ ఇది వచ్చేసి 70+ 100+ ఇయర్స్ అని చెప్పారండి మేడం. చాలా ఓల్డ్ ఇది, మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్తో చేశారు. అంటే లైక్ ఇది వచ్చేసి మెయిన్కి జడబిల్ల, ఇది డిటాచబుల్ కూడా చేసుకుని వేరే వాటికి వాడుకోవచ్చండి. ఈ విధంగా డిటాచబుల్ ఇచ్చారు చూడండి. ఈ ఫిట్టింగ్ అంతా మనకి చాలా ఓల్డ్, 70 or 100 years ఓల్డ్ అండి ఇది. ఇది వచ్చేసి జడబిల్ల, దీనికి ఇప్పుడు డిటాచబుల్ పెండెంట్ లాగా ఇచ్చి, ఇది కూడా వేరే కంటిలో దట దాన్ని ఇక్కడ సెట్ చేశారండి. దీంట్లో అడిషనల్ గోల్డ్ ఏం లేదు, ఓన్లీ ఈ బీడ్స్ తప్ప. మొత్తం కూడా ఇవన్నీ క్లయింట్ యాక్సెసరీసే. ఇది సూర్యవంక, చంద్రవంక అండి. ఇవి వచ్చేసి పాపటి బిల్లలో ఉండే చిన్న చిన్న పీసెస్ అన్నమాట. వీటిని సెట్ చేశారు ఇలాగా. జడ యాక్సెసరీస్ అన్ని కలిపి చేసామండి ఇది. ఓకే. సో తను చెన్నై నుంచి వచ్చింది కస్టమర్, వెరీ హ్యాపీ. అండ్ తను అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉందట 4 years నుంచి. పాపం వాళ్ళ హస్బెండ్ ని రిక్వెస్ట్ చేసి ఫ్లైట్ లో వచ్చి వన్ డే ఒక రోజు వచ్చి తను 100 years దా 70 years దా అరౌండ్ 100+. సో ఇవేమో పాతవంట, ఇది కూడా పాతది, ఇది కొంచెం కొత్తది. ఓకే. ఇది సో అన్ని జడకు సంబంధించినవి. ఇదేమో వెనకాల జడ బిల్ల, పైన పెట్టే సూర్యుడు చంద్రుడు, ఇవేమో పాపిడి బిల్ల. ఓకే మ్యామ్, ఈ పర్టికులర్ సెట్ షేర్వాణి మీద బాగుంటుందా? బ్యూటిఫుల్ ఉంటుంది కదా, బాయ్స్ వేసుకుంటే చాలా అదిరిపోతుంది. అండ్ ఇది చేంజబుల్ కూడా, మనం యాజ్ ఏ జడ బిల్ల లాగా కూడా పెట్టొచ్చు. సార్ చూపియండి మీ హెడ్ మీద పెట్టి. ఓకే. సో ఇలా మనం దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ పెండెంట్ ఇలా సింపుల్ గా పెండెంట్ కూడా వేసుకోవచ్చు, వేరే బీడ్స్ లో వేసుకోవచ్చు, కంటీస్ లో వేసుకోవచ్చు. సో వీ కెన్ యూజ్ మన బ్రోచెస్ లాగా కూడా పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు అనంతమ్మ అని చాలా ట్రెండ్ క్రియేట్ చేసేసాడు. సో తను ఒక టైగర్ బ్రోచ్ చేయించుకున్నాడు, ఎలిఫెంట్ ఒక బ్రోచ్. సో అలా బ్రోచెస్ చేయించుకున్నాం ప్రీవియస్ వీడియోలో మీరు పెట్టుకొని చేయించారు. సో బ్రోచెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయినాయి. సో అమ్మ పెండెంట్స్ ఉన్నాయి, సో బాబు వాళ్ళది పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే యూ కెన్ యూజ్ ఇట్. మనమే క్రియేట్ చేయాలండి, ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా మన దగ్గర ఉన్న పెండెంట్స్ ని డెఫినెట్ గా స్టైల్ చేయొచ్చు. అండ్ ఇలాంటి పెద్ద సెట్స్ అయితే బాబు వేసుకున్నాడు అనుకోండి పెళ్లిలో, ఎంత అదిరిపోతుంది. అసలు ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఇందాక చేసిన క్లయింట్ రివ్యూ లాగా నాకు మా అమ్మమ్మవి చాలా ఎమోషనల్. సో నా పెళ్లి టైంలో కూడా నేను ఒక సెట్ కంపల్సరీ అమ్మమ్మది వేసుకోవాలి అని చెప్పేసి పెళ్లి కూతురు ఫంక్షన్ కి మొత్తం అమ్మమ్మ వేసుకున్నాను. సో ఐఎమ్ రిమెంబరింగ్ అనమాట. సో అలా పాత నగలు వేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. ఎంత కొత్త నగలు ఉన్నా లేకపోతే డిజైనర్ నగలు ఉన్నా, మన పేరెంట్స్ నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన నగలు ఆ హ్యాపీనెస్ డిఫరెంట్, వాళ్ళ బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. అవును, ఇందాకే మనం లైవ్ లో చూసాము హౌ హ్యాపీ క్లయింట్ వాజ్ అండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ నగే. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది మా? దిస్ ఈజ్ అరౌండ్ 70+ years ఇది కూడా. సో వాళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళు, సో వాళ్ళ కారిగర్స్ ని చాలా సార్లు అడిగారంట డిజైన్ చూపించి మనవి, ఎవరు చేయలేకపోయినారు. అంటే స్టోన్స్ అంతా పాడైపోతాయి, జాయింటింగ్స్ కాడంతా మెల్ట్ అయిపోతుంది నేను చేస్తే అని చెప్పి. ఈ చైన్ బట్టి అర్థం చేసుకోవచ్చు హౌ ఓల్డ్ నగా ఇది అనేసి. అవును, మనం వాళ్ళు చూపించినప్పుడు ఈ బొట్టు బాగా నచ్చింది వాళ్ళకి. అండ్ టాంజనైట్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు రూబీ గ్రీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టాంజనైట్స్ లో బాగుంటుంది అని చెప్పి వాళ్ళు టాంజనైట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ వచ్చింది. ఎస్ మ్యామ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. టాంజనైట్ లో మనకి ఇప్పుడు ఒక 3-4 ఐటమ్స్ ఉన్నట్టున్నాయండి ఈ వీక్ లో జరిగినవి. ఇది మ్యామ్, సో ఇది క్లయింట్ యొక్క మామ్దండి. తనకి అది చాలా ఓల్డ్, ఆ రోజుల్లో ఇలాంటి పర్ల్ డబల్ లేయర్ మాలలు వేసుకునే వాళ్ళు కదా అది. సో తనవే ఈ కమ్మలు అండ్ ఈ పెండెంట్ అండి, సేమ్ క్లయింట్. ఇది వచ్చేసి ఇంకొక హారంలోది. అడిషనల్ గోల్డ్ ఏం లేదు, ఓన్లీ ఈ బీడ్స్ తప్ప అడిషనల్ గోల్డ్ ఏం లేదు క్లయింట్ అన్నీ కూడా. సో డిజైనింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సింపుల్ అండ్ క్యూట్గా భలే వచ్చింది కదా. అండ్ షీ కెన్ రియూస్. సో వన్ ఆఫ్ ద క్లయింట్ దండి ఇది. 2 different నెక్లెసెస్ని మనకి ఇలా మిక్స్ చేశారు, రెండింటిని అటాచ్ చేసేసరికి ఇలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలాంటివి అయితే చాలా జరిగాయండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెట్. క్లయింట్కి మరీ హడావిడిగా వద్దు, ఏజ్ వైజ్ కూడా తనకి సింపుల్గా కావాలనుకున్నారట. ఇలా సింపుల్గా పర్ల్ ఇచ్చేసారు. ఇలా పర్ల్ పైకి పెట్టేసరికి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో బొట్టుమాలలు అయితే చాలా నడుస్తూనే ఉంటాయండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో. ఇదొకటి సింపుల్ ప్లెయిన్ గోల్డ్ నెక్ సెట్కి ఇలాగా. ఇది మనం డిటాచబుల్గా కూడా పెట్టించుకొని వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా బొట్టు పెట్టించుకున్నారు. అండ్ ఇవన్నీ కూడా సింపుల్వి, చిన్నవా పెద్దవా అని కాదండి. మన మెమరీ దాంతో ఉంటుంది, దాన్ని మెల్ట్ చేయలేము అనుకున్నప్పుడు ఇంకొంచెం ఇలా సింపుల్ రీడిజైనింగ్ చేయించుకొని మీరు
ఇంకొన్ని ఇయర్స్ని వాడుకునేలాగా సెట్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ డిజైన్. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ని ఇలా తీసుకున్నారండి. బొట్టుమాలలో అయితే ఇలా నడుస్తూనే ఉంటాయి. ఇది కూడా అంటే ఎలాంటి బీడ్స్ హడావిడి లేకుండా కొంచెం హెవీగా గ్రాండ్గా కావాలని ఇలా చేయించుకున్నారండి క్లయింట్. సో బొట్టుమాలలోనే ఇక్కడ నేను పెట్టుకున్నది కూడా చాలా ఓల్డ్దేనండి. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది. అండ్ ఇది ఇంకొక సెట్ చూడండి. సో ఇది కూడా మనకి తెల్లరాళ్ళ నెక్లెస్ అంటారు కదా, దానికి టాంజనైట్ పట్టించుకున్నారు. అంటే మన దగ్గర గ్రీన్ పింక్స్ అవన్నీ ఆల్రెడీ కామన్ బీడ్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే ఇలా టాంజనైట్స్కి చాలా అందం తీసుకొస్తుంది మన నగలకి. సో ఇదండి వాటి కలెక్షన్. ఎలా అనిపించింది? మీరు కూడా విజిట్ అవ్వాలి అనుకుంటే అపాయింట్మెంట్ బేస్డ్ ప్లీజ్ విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, చాలా రష్గానే ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మేడంకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇంకొక మాట ఏంటంటే అన్ని నగలు తీసుకొస్తే ఇంకా మంచిగా రీడిజైన్ చేసుకోవచ్చు. ఇందాక యూఎస్ క్లయింట్ ఇది చూసాం కదా, ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు కూడా నేను చేయించుకున్నప్పుడు కూడా అంత హ్యాపీ అనిపించలేదు నాకు ఆ మేడం అవన్నీ చెప్తుంటే. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.